కోచింగ్ క్లాసెస్ నాన్న. లాస్ట్ క్లాస్లో మనము ట్రిగ్నోమెట్రీ స్టార్టింగ్ కాన్సెప్ట్ బిట్స్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం అమ్మ. చూడండి నాన్న, నెక్స్ట్ కంటిన్యూషన్ బిట్ చూసే ముందు ఒకసారి ట్రిగ్నోమెట్రీ అసలు మళ్ళీ ఒకసారి ఆ ఫంక్షన్స్ అంటే ఏంటో ఒకసారి 2-3 minutes అవి చూసి నెక్స్ట్ బిట్స్ కంటిన్యూ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అంటే ఎన్ని తెలుసు మనకి? 3-6 ఉంటాయి. ఏమేంటి? సైన్, కొసైన్, టాంజెంట్, కోసికెంట్, సికెంట్, కోటాంజెంట్. నెక్స్ట్ అవి ఎలా ఉంటాయి ఒకదానికొకటి, వాటి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి? సైన్ తీటా, కోసికెంట్ తీటా ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్. అంటే ఏంటి? సైన్ తీటాని మనం ఎలా రాసుకోవచ్చు? 1/కొసికెంట్ తీటా. అలాగే కొసికెంట్ తీటాని 1/సైన్ తీటా. కాస్ సికెంట్ ఒకదానికొకటి రిలేషన్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/సెకండ్ తీటా. అలాగే సెకండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ తీటా. నెక్స్ట్ టాన్ తీటా అంటే 1/కాట్ తీటాగా రాసుకోవచ్చు, లేదా కాట్ తీటా అంటే 1/టాన్ తీటా. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ టాన్ తీటాని ఎలా రాసుకోవచ్చు? మనము సైన్ తీటా బై కాస్ తీటా. ఇన్ ద సేమ్ వే కాట్ తీటా కూడా ఎలా రాసుకోవచ్చు? కాట్ తీటా అనేది టాన్ తీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి టాన్ అంటే సైన్ తీటా బై కాస్ తీటా రాసుకుంటాం. సో ఇన్వర్స్ అంటే ఏంటి? రివర్సే కదా. సో కాట్ తీటా ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? కాస్ తీటా బై సైన్ తీటా. నెక్స్ట్ సైన్ తీటా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏంటి యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సైన్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇన్ ద సేమ్ వే సైన్ తీటాకి ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కొసికెంట్ తీటా కదా. అంటే ఏంటి? సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుందంటే ఇన్వర్స్ అంటే ఎంత రాసుకోవచ్చు? కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు రివర్స్ అంటే ఎంత? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సిమిలర్గా సెకండ్ తీటాకి కూడా, అలాగే కాట్ తీటాకి కూడా. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామా. అందుకని ఒకసారి చూసి వన్ టైం చూసి నెక్స్ట్ నుంచి బిట్స్ చేసుకుందాం. నెక్స్ట్ టేబుల్ చూసాం కదా మనము ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్. అలైడ్ యాంగిల్ అంటే ఐడియా ఉంది కదా. 90 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 180 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా, అలాగే 360 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా. ఈ అలైడ్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 90 నుండి 270 వచ్చినప్పుడు సైన్ కాస్ అవుతుంది, అలాగే కాస్ సైన్ అవుతుంది. టాన్ కాట్గా మారుతుంది, కాట్ టాన్గా మారుతుంది. 180, 360 వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్స్ చూడండి అమ్మా. 6th bit, root of cos square theta plus sin square theta plus 1/cot square theta is equal to ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూడండి. ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/కాట్ స్క్వేర్ థీటా. చూడము, ఫస్ట్ ఇక్కడ ఒక ఐడెంటిటీ కనిపిస్తుందా లేదా? కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ కనిపించిందంటే ఐడెంటిటీ ఏం తెలుసు మనకి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత అని తెలుసు? 1. నెక్స్ట్ అలాగే కింద కాట్ స్క్వేర్ తీటా ఉంది. 1/కాట్ అంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ టాన్ వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ తీటా. సో ఫస్ట్ ఏమో ఐడెంటిటీ రాసుకుంటున్నాము. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఎంత రాసుకోవచ్చు? 1 ప్లస్ నెక్స్ట్ 1/కాట్ స్క్వేర్ తీటా అంటే ఏంటి? స్క్వేర్ లేదనుకోండి 1/కాట్. ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి? 1/కాట్కి ఇన్వర్స్ ఫంక్షన్ టాన్. స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? టాన్ స్క్వేర్ తీటా. సో ఫైనల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ మొత్తం ఎలా మారింది? రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. మళ్ళీ నెక్స్ట్ చూడండి, మళ్ళీ టాన్ స్క్వేర్ వచ్చింది కాబట్టి మనకి సెకండ్ ఐడెంటిటీ ఉంది. ఏంటి ఐడెంటిటీ? సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మనకి ఏముంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఉంది. అంటే ఈ మైనస్ టాన్ స్క్వేర్ తీటా అటువైపు ఈజ్ ఈక్వల్కి అటువైపుకి వెళ్తే ఎంత అవుతుంది? ప్లస్సే కదా. అంటే అప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది ఇటువైపు మనకి? సెకండ్ స్క్వేర్ తీటా. సో ఈ రూట్ లోపల మొత్తం బదులు మనం ఎంత రాసుకోవచ్చు? సెకండ్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ స్టెప్ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. ఏ మిగులుతుంది? సెకండ్ తీటా. సో సెకండ్ తీటా ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7th bit, cos a into root of 1 plus sin a by 1 plus sin a into root of 1 minus sin a. వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? కాస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్. ఇచ్చిన క్వశ్చన్ మొత్తం కన్సిడర్ చేసుకున్నాం. చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమో ఇది. ఆన్సర్ ఏంటి? నెంబర్లలో వచ్చింది. సో చాలా వరకు సింప్లిఫికేషన్ చేయాలి. ఆ సింప్లిఫికేషన్ ఎలా చేద్దామో చూడండి. డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఏ కనిపిస్తుందా లేదా?
ఇక్కడేమో 1 ప్లస్ సైన్ ఏ ఉంది కానీ దానికి రూట్ ఉంది. సో దీనికేమో రూట్ లేదు. సో 1 ప్లస్ సైన్ ఏని మనము రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? అలా రాయటం వల్ల ఏంటి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అదే కదా మిగిలేది, వాల్యూ ఏం మారట్లేదు కదా. సో అలా తీసుకున్నాం. ఇలానే ఎందుకు తీసుకున్నాము అంటే న్యూమరేటర్లో అక్కడ 1 ప్లస్ సైన్ ఏకి రూట్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా రూట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా మనము. సో ఆ క్యాన్సిలేషన్ ఎలా చేస్తాము, ఇక్కడ మీనింగ్ ఏంటి, రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే రూట్ ఎన్ని టైమ్స్ ఉన్నట్టు అక్కడ 2 టైమ్స్ ఉన్నట్టు. సో అందుకే నేను 2 టైమ్స్ వేసుకున్నాను. 2 టైమ్స్ 2 టైమ్స్ వస్తుంది అంటే ఏంటి, ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఒక టర్మ్ ఒక రూట్ క్యాన్సిల్ అయితే ఇంకెంత మిగులుతుంది, ఇంకో రూట్ మిగులుతుందా లేదా మనకి, అదే ఇక్కడ మిగిలింది. సో పక్కన ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఉంది. సో ఫైనల్గా మనకి క్యాన్సిల్ అవగా ఈ పార్ట్ మిగిలింది. నెక్స్ట్ స్టెప్, ఇంకా మనకి ఆప్షన్స్ రావాలా అంటే ఏంటి, ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. సో డినామినేటర్నే చూసుకోండి. డినామినేటర్లో ఎలా ఉంది, రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఉంది. మధ్యలో ఇంటూ సింబల్ కాబట్టి రూట్ కామన్గా వేసుకోవచ్చా 2 బ్రాకెట్స్కి. సో రూట్ కామన్గా వేసాం. రూట్ కామన్గా వేయటం వల్ల చూడండి అమ్మా, ఒకటి ఏ ప్లస్ బి లాగా ఉంటే ఒకటి ఏ మైనస్ బి లాగా కనిపిస్తుందా లేదా. ఏ ప్లేస్లోనేమో 2 ప్లేసుల్లో 1 ఉంది, అలాగే బి ప్లేస్లో ఎంత ఉంది, సైన్ ఏ. అంటే ఒకటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా కనిపిస్తుందా లేదా. సో ఎంత రాసుకోవచ్చు మనం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత సైన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ కాస్ ఏ బై రూట్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ పైన కాస్ ఉంది, కింద మళ్ళీ ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది. ఏం తెలుసు మనకి ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ కనిపించింది అంటే ఐడెంటిటీ ఏం తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఐడెంటిటీ నుంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఎంత రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చా రాసుకోకూడదా. సో కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్, స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుందా లేదా. సో ఏం మిగులుతుంది మనకి, కాస్ ఏ బై కాస్ ఏనే మిగులుతుంది. ఎంత క్యాన్సిల్, కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది మనకి 1. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 అనేది ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8b, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై బై 4 దెన్ 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ టాన్ క్యూబ్ ఏ వాల్యూ అడుగుతున్నారు. చూడండి అమ్మా, ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు పై బై 4. పై అంటే రేడియన్స్ కదా, డిగ్రీస్లో దాని వాల్యూ ఎంత 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ బై 4 అంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 45 డిగ్రీస్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ తీసుకోండి. అడిగిన క్వశ్చన్లో ఏ ఉన్న చోట ఎంత రీప్లేస్ చేసుకోవాలి మనం 45 డిగ్రీస్. సో ఏ ఉన్న ప్లేస్లలో 45 డిగ్రీస్ తీసుకుంటుంది అంటే ఎంత అవుతుంది, 1 ప్లస్ టాన్ 45 ఇంటూ 1 ప్లస్ టాన్ 45 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ టాన్ 45 హోల్ క్యూబ్. నెక్స్ట్ టాన్ 45 మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్ నుంచి తెలుసు, టాన్ 45 అంటే ఎంత 1. సో టాన్ 45 ఉన్న ప్లేస్లో వల్ల 1 రీప్లేస్ చేసుకోండి అంటే ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1కి స్క్వేర్ అవుతుంది, అలాగే 1 ప్లస్ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 1 హోల్ క్యూబ్. నెక్స్ట్ 1 ప్లస్ 1 ఎంతమ్మా 2. 1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 కదా, అంటే మళ్ళీ 1 ప్లస్ 1 ఎంత 2. సో మొత్తం సింప్లిఫై చేసుకోగా ఆన్సర్ ఎంత వస్తుంది 8. ఏ ఆప్షన్లో ఉంది మనకి, ఇది సెకండ్ ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 9th bit, tan 57 degrees minus cot 33 degrees is equal to వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చిన దాని క్వశ్చన్ తీసుకుని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ తీసుకున్నాను, టాను కాటు ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఒక వాల్యూని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. కాట్ 33 డిగ్రీస్ తీసుకుంటున్నాను. నాన్న కాట్ 33 డిగ్రీస్ని ఆ 33 డిగ్రీస్ని ఎలైడ్ యాంగిల్ కింద రాస్తున్నాను. ఎలైడ్ యాంగిల్ అంటే ఏంటి, 90 ప్లస్ కానీ 90 మైనస్ కానీ అలా యూజ్ చేసుకుంటాం. సో ఈ 33ని నేను 90 మైనస్ 57 డిగ్రీస్ కింద రాసుకోవచ్చా. 90 మైనస్ 57 అంటే 33 కదా వచ్చేది. సో 90 మైనస్ 57 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ టేబుల్ నుంచి ఎలా ఉంది, కాట్ 90 మైనస్ తీటా లాగా ఉందా లేదా. 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఏ సింబలు ప్లస్. నెక్స్ట్ 90 ఉంటే చేంజ్ అవుతుందా లేదా, ఎలా చేంజ్ అవుతుంది, కాట్ ఉంది కాబట్టి కాట్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది టాన్. యాంగిల్ ప్లేస్లో ఎంత ఉంటే అంత, తీటా ఉంది కాబట్టి తీటా. అంటే ఫైనల్గా ఇప్పుడు కాట్ 90 మైనస్ 57 డిగ్రీస్ బదులు మనం ఎంత రాసుకోవచ్చు, ప్లస్ టాన్ 57 డిగ్రీస్ రాసుకోవచ్చా. అలాగే రాస్తాము. ఆల్రెడీ టాన్ 57 డిగ్రీస్ ఉంది, మధ్యలో మైనస్ సింబల్, మళ్ళీ టాన్ 57 డిగ్రీస్ వచ్చింది. ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయ్యి, క్యాన్సిల్ ఎంత మిగులుతుంది మనకి 0. సో 0 ఏ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th bit, x by p is equal to a cos theta.
అండ్ y by q ఈజ్ ఈక్వల్ టు b secant theta. ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ చూడండి అమ్మా ఎలా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ pq వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబియా, xy ఈజ్ ఈక్వల్ టు ఏబియా, లేదా xy ఈజ్ ఈక్వల్ టు ఏబి pq నన్ను అడుగుతున్నాడు. సో ఏం చేద్దాము, ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. చూసి ఇక్కడ x బై p ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, అలాగే y బై q ఇచ్చాడు. ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లికేషన్ అంటే ఏంటి, LHS LHS RHS RHS అంటే ఇలానే కదా వచ్చేది. LHS LHS RHS ఇంటూ RHS. నెక్స్ట్ స్టెప్ మధ్యలో సింబల్ ఏముంది, ఇంటూ. ఇంటూ అంటే ఏంటి, పైన పైన మల్టిప్లై చేస్తాం, అలాగే డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. సో ఇటువైపు ఎంత అవుతుంది, XY బై PQA కదా, ఈజ్ ఈక్వల్ టు ఏ బి కాన్స్టెంట్ ముందుకు రాసుకోండి, కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. ఎలా అయినా ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ సీకెంట్ థీటా అనేది ఏంటి, కాస్ థీటాకి ఇన్వర్స్ ఫంక్షనే కదా. సో సీకెంట్ థీటాని ఎలా రాసుకోవచ్చు మనం, 1 బై కాస్ థీటా కింద రాసుకోవచ్చా లేదా. సో 1 బై కాస్ థీటా, మధ్యలో ఇంటూ సింబల్ కాబట్టి న్యూమరేటర్లోది డినామినేటర్ది క్యాన్సిల్ అవుతుందా లేదా, అంటే ఇంకేం మిగులుతుంది మనకు అక్కడ, ఏబి మిగులుతుంది. సో ఫైనల్గా ఏంటి, XY బై PQ ఈజ్ ఈక్వల్ టు ఏబి వచ్చింది. ఆప్షన్ ఉందా, లేదు. అంటే ఏంటి, ఇంకా కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. ఎలా చేద్దాము, బై PQ ఉంది, ఈ బై PQ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు వచ్చేసరికి ఎంత అవుతుందమ్మా, మల్టిప్లై అవుతుందా లేదా. అంటే XY ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ PQ. ఈ ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. చూడండి థర్డ్ ఆప్షన్లో ఉందిగా, అంటే ఇక్కడికి ఆపేయచ్చు కదా మనం. సో ఏ ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ, రైట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11th bit, sin theta is equal to 2x by 1 plus x square, then tan theta is equal to. ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న, డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టేసుకోవచ్చు, ఎందుకని మనకి ఫార్ములాస్ ఉన్నాయి. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్లో ఫార్ములా ఉంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2x by 1 plus x square. నెక్స్ట్ కాస్ థీటా అంటే ఏం తెలుసు మనకి, ఫార్ములా 1 minus x square 1 plus x square. tan theta అంటే 2x by 1 minus x square. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సింప్లిఫై చేసుకుని చేయొచ్చు. మీకు ప్రాబ్లం అయితే ఏం చెప్పేవాళ్ళం, ఇదంతా సింప్లిఫికేషన్ చేసి చెప్పేవాళ్ళం, కానీ ఇక్కడ బిట్టే కాబట్టి ఫార్ములా కింద గుర్తుపెట్టేసుకోండి. tan theta ఫార్ములా ఎంత, 2x by 1 minus x square. 12th bit, if sin theta is equal to minus 3 by 5 and theta is in third quadrant, then tan theta is equal to. sin theta వాల్యూ ఇచ్చాడు నాన్న, tan theta వాల్యూ అడుగుతున్నాడు. సో సైన్ థీటా ఇచ్చి ట్యాన్ థీటా మళ్ళీ క్వాడ్రంట్స్ అనేవి మెన్షన్ చేశాడు కాబట్టి, సో కంపల్సరీగా మనం ఎలా తీసుకుందాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏం తెలుసు, యాంగిల్ థీటా అని తీసుకుంటే ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. యాక్చువల్గా సైన్ థీటాకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా. అంటే వాడు ఇచ్చింది ఏంటి, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, -3 అని ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అయితే మనం ఏ వాల్యూ అడుగుతున్నాడు, tan theta. tan theta ఫార్ములా మనకి ఏం తెలుసు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే జస్ట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ లేదు కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి ఏం తెలుసు, పైథాగరస్ థియరం నుంచి, ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఈ కండిషన్ యూజ్ చేసుకుంటాం. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత రాసుకోవచ్చు, -3, హైపోటెన్యూస్ అంటే ఎంత రాసుకోవచ్చు, 5. సో -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా, +9 అటువైపు వెళ్తే ఎంత అవుతుంది, 5 స్క్వేర్ 25 అయింది. ఈ +9 ఇటువైపు వస్తే -9 అంటే ఎంత, 16. ఇది ఎంత ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్, మనకి ఎడ్జసెంట్ సైడ్ వరకు చాలు. సో స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ 16 అంటే ఎంతమ్మా, 4. ఎడ్జసెంట్ సైడ్ వచ్చిందా లేదా. ఇంతకీ ఇదంతా ఎందుకు చేసాము, మనకి tan theta అంటే ఫార్ములా ఏం తెలుసు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని తెలుసు. సో ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత, యాక్చువల్గా -3. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది, 4. కానీ నేను ఇక్కడ -3 వేయకుండా ప్లస్ సింబల్ ఎందుకు వేసాము అంటే, ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు క్వశ్చన్లో, థీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏంటి, ఆల్ సిల్వర్ టీ. థర్డ్ క్వాడ్రంట్లో టీ అంటే ఏంటి, ట్యాన్ ఏంటి అక్కడ, పాజిటివ్. సో అందుకని ఇక్కడ మైనస్ అనేది తీసుకోకుండా ఆపోజిట్ సైడ్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ప్లస్ సింబల్ తీసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ వాల్యూ 3 బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది మనకి, 4. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి -3/4 కూడా ఇచ్చాడు, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, థీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అయితే tan theta వాల్యూ అడుగుతున్నాడు. థర్డ్ క్వాడ్రంట్ అంటే tan పాజిటివ్గా ఉంటుంది. సో కంపల్సరీ వీ షుడ్ టేక్ హియర్ ప్లస్ సింబల్. అండ్ ఈజ్ ఫైనల్గా ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 13th bit, tan 1 degrees, tan 2 degrees, so on, tan 89 degrees. మన మధ్యలో సింబల్ ఏంటి, ఇంటూనే కదా. అయితే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి
tan 1 degrees, tan 2 degrees, so on. లాస్ట్ ఎంత ఇచ్చాడు, tan 89 ఇచ్చాడు. అంటే దాని ముందు tan 88, tan 87 ఇలానే కదా మనం తీసుకునేది. నెక్స్ట్ వీటన్నిటి మధ్యలో tan 45 కూడా ఉంటుందా లేదా, tan 1 ఇంటూ tan 2 degrees ఇంటూ tan 3 degrees, so on, tan 45 ఇంటూ ఇవన్నీ వస్తాయి, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్. చూడండి మనకేమో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ tan లో క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్ ఏమో జస్ట్ నెంబర్ ఇచ్చారు. సో ఏంటి, చాలా సింప్లిఫికేషన్ చేయాలి. అది ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ చిన్న యాంగిల్స్ అలానే ఉంచేసేయండి, ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి తీసుకోండి. tan 89 degrees, మళ్ళీ ఇక్కడ కూడా ఎలైడ్ యాంగిల్ కండిషన్ యూజ్ చేసుకుంటాం. tan 89 degrees ని మనం 90 degrees - 1 degrees కింద రాసుకోవచ్చా. 90 - 1 అంటే 89 కదా. అలాగే 88 అంటే 90 - 2, 87 అంటే 90 - 3. నెక్స్ట్ ఇప్పుడు ఎలైడ్ యాంగిల్ కండిషన్ tan 90 - θ లాగా ఉన్నాయే లేవో, ఇది 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నిటికి ప్లస్ సింబల్. నెక్స్ట్ 90 ఉంది, ఫంక్షన్ చేంజ్ అవుతుందా లేదా, tan ఎలా మారుతుంది, కాట్గా మారుతుంది. నెక్స్ట్ θ ప్లేస్ లేదు ఉంటే అది అంటే ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడమ్మా. tan 90 - 1 degrees అంటే ఏంటి, కాట్ θ రాయాలి. కాట్ θ అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి 1 degree. ఇది కూడా కాట్ θ ప్లస్లో ఎంత ఉంది 2 degrees. ఇది కూడా కాట్ 3 degrees. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మధ్యలో tan 45 ఉందా లేదా, tan 45 బదులు మనం ఎంత రాసుకోవచ్చు 1, అవునా కదా. నెక్స్ట్ tan కాట్ ఇన్వర్స్ ఫంక్షన్స్ అయినా, సో ఈ కాట్ 1 degrees ని నెక్స్ట్ స్టెప్లో 1/tan 1 degrees అని రాసుకోవచ్చా. కాట్ 2 degrees ని 1/tan 2 degrees రాసుకోవచ్చా. కాట్ 3 ని 1/tan degrees రాసుకోవచ్చా లేదా. ఇది క్యాన్సిల్, tan 2 క్యాన్సిల్, tan 3 క్యాన్సిల్, మిగిలిన 1. మధ్యలో 1 ఎందుకు మిగులుతుందని చెప్తున్నాము, యాక్చువల్గా ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ, 89 టర్మ్స్ ఇస్తున్నాడు, అవునా లేదా. 89లో హాఫ్ అంటే ఎంత, 89లో ఏంటి, ఫస్ట్ది లాస్ట్ది క్యాన్సిల్, సెకండ్ది 88ది క్యాన్సిల్, అలా అటు ఇటు క్యాన్సిల్ ఒక మధ్యలో 45th టర్మ్ మనకు మిగిలిపోతుంది ఇక్కడ. అంటే 45th టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ tan 45 కదా, tan 45 అంటే ఎంత 1. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది 1. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 0 కూడా ఇస్తాడు, కొంచెం చూసుకుని పెట్టాలి. 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 14th bit, secant 50 degrees into sin 40 degrees plus cos 40 degrees into cosecant 50 degrees is equal to వాల్యూ అడుగుతున్నాడు. చూడండి అమ్మా, మనకి ఎప్పుడు రిలేషను అయితే సైన్ కాస్ లేదా సెకండ్ టు tan అలా ఉండాలి. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకోండి. ఈ secant 50 degreesని మళ్ళీ ఎలైడ్ యాంగిల్ కింద ఈ 50 degreesని మనము 90 - 40 కింద రాసుకోవచ్చా. నేను 90 - 40 ఎందుకు యూజ్ చేస్తున్నాను, ఇక్కడ 40 degrees ఉంది కాబట్టి ఇక్కడ కూడా 40 వచ్చేటట్టు చూసుకుంటున్నాను. సో అందుకని 90 - 40 అంటే 15 కదా. అలాగే ఇక్కడ కూడా కొసికెంట్, కాస్ అలా ఉంచేసాను, కొసికెంట్ని రాస్తున్నా. కొసికెంట్ 50 degreesని ఎలా రాసుకోవచ్చు, కొసికెంట్ 90 - 40 degrees. మళ్ళీ ఎలైడ్ యాంగిల్ కండిషన్ 90 ఉంది 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్, 90 ఉంది కాబట్టి సెకండ్ ఎలా మారుతుంది, కొసికెంట్ కింద మారుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా 90 ఉంది కాబట్టి కొసికెంట్ ఎలా మారుతుంది, సీకెంట్. θ ప్లస్లో ఎంత ఉంది 40 degrees. సో చూడండి మా క్వశ్చన్ మనకి ఎలా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా, cosecant 40 degrees into sin 40 degrees plus cos 40 degrees into secant 40 degrees. మళ్ళీ ఇక్కడ చూడండి మధ్యలో ఇంటూ సింబల్ కదా, cosecant sin ఒకదానికొకటి ఏంటి ఇన్వర్స్ ఫంక్షన్స్ అయినా కాదా. సో cosecant θని మనం ఎలా రాసుకోవచ్చు, 1/sin θ. అంటే cosecant 40 degreesని 1/sin 40 degrees. sin 40 క్యాన్సిల్. అలాగే secantని మనం 1/cos కింద రాసుకోవచ్చు కదా, 1/cos 40, cos 40 క్యాన్సిల్. అప్పుడు ఎంత మిగులుతుంది 1 + 1. సో ఎంత 2 అనేది ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 15th bit, tan θ ఈజ్ ఈక్వల్ టు a/b అయితే cos θ వాల్యూ అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎలా ఆప్షన్స్ ఇచ్చాడు, ఎలా చూసుకోవాలి మనము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసు కదా మనకి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం తెలుసు, tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ cos θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మన దగ్గర ఆపోజిట్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ ఉంది, కానీ cos θలో ఇంకోటి ఎక్స్ట్రాగా ఏం కావాలి మనకి, హైపోటెన్యూస్ వాల్యూ కావాలి. సో పైథాగరస్ థియరం నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏం తెలుసు కండిషన్, ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఆపోజిట్ సైడ్ బదులు 1 పెడతాము, అడ్జసెంట్ సైడ్ బదులు b. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. మనకి జస్ట్ హైపోటెన్యూస్ వరకు చాలు, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ అవుతుందా లేదా.
సో హైపోటెన్యూస్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మన దగ్గర ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి హైపోటెన్యూస్ తీసుకొచ్చుకున్నాం. కాస్ థీటా అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే 5 బై హైపోటెన్యూస్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 16th bit. A comma B are complementary angles, then sin square A plus sin square B is equal to value అడుగుతున్నాడు నన్ను. కాంప్లిమెంటరీ అంటే ఏంటమ్మా? 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి యొక్క సమ్ ఎంతకి ఈక్వల్ అయినట్టు? 90 degrees. అదే సప్లిమెంటరీ అంటే 180 degrees తీసుకున్నాం. ఇట్ జస్ట్ కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి A plus B is equal to ఎంత అవుతుంది? 90 degrees. నెక్స్ట్ దీని నుంచి B is equal to ఎంత రాసుకోవచ్చు మనం? 90 degrees మైనస్ A కింద రాసుకోవచ్చా? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ తీసుకుని బి యాంగిల్ దగ్గర ఎంత రాసుకోవచ్చు? 90 degrees మైనస్ ఏ రాసుకోవచ్చా? రాసుకోకూడదు. సో ఇలా రాసాము. ఇప్పుడు మళ్ళీ ఎలైడ్ యాంగిల్ కండిషన్సే కదా, మళ్ళీ ఇక్కడ కూడా 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ సింబల్ 90 ఉంది కాబట్టి సైన్ ఎలా మారుతుంది? కాస్. థీటా ప్లేస్ లేదు ఉంటే అది అంటే. సో ఫైనల్గా స్క్వేర్ అలానే ఉంచేసండి, స్క్వేర్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ ఇంతవరకు చూసుకున్నాం. ఈ మొత్తం పొద్దుల వాల్యూ ఎంత రాసుకోవచ్చు? కాస్ ఏ. పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఎంత అవుతుంది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. మనకి ఫస్ట్ ఐడెంటిటీ ఇదే కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఎంత? 1. ఏ ఆప్షన్లో ఉందమ్మా? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ సేమ్ అలాంటిదే ఐడెంటిటీ. వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 30 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నారు. సైన్ 30 టేబుల్ గుర్తుండాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం టేబుల్, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సైన్ 30 సైన్ స్క్వేర్ 30 అన్నాడు, దాన్ని సైన్ 30 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా మనం. అలాగే కాస్ స్క్వేర్ 60 degrees అంటే కాస్ 60 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 60 అంటే తెలుసు 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి వస్తుందా లేదా అంటే 1/4 ప్లస్ 1/4. ఎల్సిఎం తీసుకోండి, సింప్లిఫికేషన్ చేస్తాం. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 1/2. 1/2 ఏ ఆప్షన్లో ఉంది? ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th బిట్ చూడండి. 1 ప్లస్ కాస్ 60 degrees బై 1 మైనస్ కాస్ 60 degrees. ఇక్కడ ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. మనం ఏం చేయగలమో ఆలోచించండి. కాస్ 60 వాల్యూ తెలుసా తెలీదా మనకి? కాస్ 60 వాల్యూ ఎంత అని తెలుసు మనకి? 1/2. సో కాస్ 60 degrees ఉన్న చోట 1/2 పెట్టండి. అంటే ఇలానైనా మారేది. ఇప్పుడు ఎలా సింప్లిఫికేషన్ చేయాలి? న్యూమరేటర్ ఎల్సిఎం తీసుకోవాలి, డినామినేటర్కి ఎల్సిఎం ఎంత? మా న్యూమరేటర్కి 2a, అలాగే డినామినేటర్కి 2. క్రాస్ మల్టిప్లికేషన్గా 1 2s are 2, మిడిల్లో ప్లస్ 1 కింద ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు? 1. 1 into 1 1. అలాగే డినామినేటర్ కూడా ఎల్సిఎం ఎంత? 2. 1 2s are 2 మైనస్ మళ్ళీ 1 1s are 1. ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుందా లేదు? 3/1. సో ఎంత ఆన్సర్ రాసుకోవచ్చు? 3/1 కాబట్టి 3. ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. sin 90 degrees minus theta into cos theta plus cos 90 minus theta into sin theta. అన్ని మ్యాక్సిమం మీకు ట్రిగ్నోమెట్రీలో అలైడ్ యాంగిల్స్ ఐడెంటిటీస్ వీటి మీదే ఉంటాయి నాన్న. చూడండి, sin 90 degrees minus theta అంటే ఎలా తెలుసు మనం? ఫస్ట్ క్వాడ్రంట్ 90 ఉంది కాబట్టి సైన్ ఎలా మారుతుంది? కాస్. దీన్ని మొత్తాన్ని ఎంత రాసుకోవచ్చు? కాస్ థీటా. అలాగే దీన్ని అలాగే ఉంచేసండి. మళ్ళీ ఇది ఎలైడ్ యాంగిల్, ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్ సింబల్ 90 ఉంది కాబట్టి కాస్ ఎలా మారుతుంది? సైన్గా మారుతుంది. సైన్ థీటా అంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇంటూ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఫస్ట్ ఐడెంటిటీ 1. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 బిట్. log 10 1 degrees plus log 10 2 degrees plus so on log 10 89 degrees is equal to వాల్యూ అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ లాగర్థం ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం నాన్న. మనకి లాగర్థం ప్రాపర్టీ ఒకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏంటది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏం తెలుసు? లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి తెలుసా లేదు? 2 ఉంటే లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి వేసుకున్నాం. ప్లస్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 89 టర్మ్స్ ఉన్నాయి. అంటే దీని మొత్తాన్ని లాగ్ ఆఫ్ tan 1 ఇంటూ మిగిలిన tan 2 ఇంటూ సో ఆన్ tan 89 అని రాసుకోవచ్చా లేదా? లాస్ట్ బిట్ మనం చేసుకున్నాం. ఈ బిట్ గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. మధ్యలో tan 45 కూడా వస్తుందా రాదా? అదే వేసాను. tan 89ని tan 90 minus 1, tan 88ని 90 minus 2, 87ని 90 minus 3. tan 90 minus theta అంటే ఎంత రాసుకోవచ్చు? cot theta. సో ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? cot 3, cot 2, cot 1.
నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి cot 2 tan cot 1 degrees ని 1 by tan 1 degrees రాసుకోవచ్చు, cot 2 degrees 1 by tan degrees, cot 3 ని 1 by tan 3 degrees. tan 1 క్యాన్సిల్, tan 2 క్యాన్సిల్, tan 3 ఏం మిగిలిన మధ్యలో 1 మటుకి మిగులుతుంది. ఎందుకు 1 మిగులుతుంది? 1 అనేది ఏంటి? tan 45 ఒకటే మిగులుతుంది. tan 1 tan 89 క్యాన్సిల్, tan 88 tan 2 మొత్తం 89 టర్మ్స్ ఉన్నాయి. అటు ఇటు క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చే మిగిలేదు 45th టర్మ్ ఏనా కాదా? సో tan 45 అంటే 1 అంటే ఏం మిగిలింది? log 1. log 1 వాల్యూ మనకి తెలుసు ఎంత? 0. సో ఏ ఆప్షన్ తీసుకోవాలి? సెకండ్ ఆప్షన్ 21. tan alpha is equal to 1 by 2, tan beta is equal to 1 by 3. Then alpha plus beta value అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడమ్మా, 30 degrees 60 degrees. ఇవి కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా గుర్తుకు రావాలి. ఇక్కడ మనము tan ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తీసుకుంటున్నాం. అంటే ఇది tan a ప్లస్ బి. నేను tan a ఎందుకు తీసుకుంటున్నా? ఇక్కడ మనకి tan వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి tan కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా తీసుకుంటున్నాం. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా ఏంటి? tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి కదా, 1/2 ప్లస్ 1/3 బై 1 మైనస్ వాల్యూస్. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఈ లోపల ఉన్న బ్రాకెట్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి. మధ్యలో సింబల్ ఏంటి? ఇంటూ. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అంటే ఎంత వచ్చింది? 1/6. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఇప్పుడు ఏం చేయాలి? పైన కింద ఎల్సిఎం తీసుకోవాలి. న్యూమరేటర్కి ఎల్సిఎం, అలాగే డినామినేటర్కి ఎల్సిఎం. న్యూమరేటర్కి ఎల్సిఎం 1/2 ప్లస్ 1/3. ఎల్సిఎం ఎంతమ్మా? 2 into 3 6 కదా. పైన క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 3 3 ప్లస్ 1 into 2 2 బై కింద ఎల్సిఎం ఎంత అవుతుంది? 6. 1 కింద ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు. 1 6 6. మళ్ళీ క్రాస్ 1 into 6 6 మైనస్ 1 into 1 1 అంటే ఎంత? 5/6. డినామినేటర్ క్యాన్సిల్ అయితే పైన మిగిలింది 5 మిగిలింది, మళ్ళీ కింద ఎంత మిగులుతుంది? 5. 5/5 అంటే ఎంత? 1. ఇటువైపు ట్యాన్లో ఉంది కాబట్టి ఈ 1ని మనము ట్యాన్లో ఎంత కింద రాసుకోవచ్చు? tan 45 degrees కింద రాసుకోవచ్చా లేదా? అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan 45. tan క్యాన్సిల్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 45. ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. sin 45 degrees ఇంటూ cos 45 degrees ప్లస్ cos 60 degrees. టేబుల్ గుర్తుండాలి నాన్న దీనికి. sin 45 ఎంత తెలుసు మనకి? 1/√2. cos 45 degrees 1/√2. cos 60 1/2. వాల్యూస్ పెట్టండి. ఈ రెండింటి మధ్య సింబల్ ఏంటి? ఇంటూనే కదా. అంటే ఈ 2 ఇంటూ ప్లస్ cos 60 వాల్యూ. 1 into 1 1. √2 into √2 ఎంతమ్మా? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 కదా. అంటే 1/2 ప్లస్ 1/2. హాఫ్ ప్లస్ హాఫ్ ఎంతమ్మా? 1. లేదు అంటే ఎల్సిఎం చేసి తీసుకోవచ్చు. ఏ ఆప్షన్లో ఉంది 1? ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ cos 90 degrees మైనస్ థీటా ఇంటూ sin 90 degrees. మొత్తం ఎలైడ్ యాంగిల్స్ బాగా అడుగుతాడు ట్రిగ్నోమెట్రీలో. అవే బిట్స్ వస్తున్నాయి చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ cos 90 మైనస్ థీటా అంటే sin థీటా, sin 90 మైనస్ థీటా అంటే cos థీటా. కానీ ఆప్షన్స్లో sin థీటా cos థీటా ఇచ్చాడా? ఇవ్వాల. అంటే ఏంటి? ఇంకా మనము మార్చుకోవాలి ఇచ్చిన క్వశ్చన్. సో ఏం చేస్తామంటే ఈ బిట్కి ఆప్షన్స్ నుంచి వెళ్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూడండి. మనకి యాక్చువల్లీ ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? sin థీటా cos థీటా వచ్చింది. అంటే వీటిల్లో ఏది సింప్లిఫై చేస్తే అది వస్తుందో చూద్దాం. దీనికి sin థీటా cos థీటా రాదు, ఫోర్త్ ఆప్షన్కి రాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ. నేను సెకండ్ ఆప్షన్ తీసుకుని చెప్తున్నా చూడండి. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. tan థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి సైను కాస్ట్లు ఉన్నాయి కాబట్టి tan థీటాని ఎలా రాసుకోవచ్చు? sin థీటా బై cos థీటా. అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి sin థీటా బై cos థీటా హోల్ స్క్వేర్ వేస్తాం. కింద ఎల్సిఎం చేయొచ్చు కదా. ఎల్సిఎం ఎంత? స్క్వేర్ దీనికి కూడా వస్తుంది కాబట్టి cos థీటా హోల్ స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ కదా. 1 into cos స్క్వేర్ థీటా అంటే cos స్క్వేర్ థీటా ప్లస్ 1 కింద ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. 1 into sin స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ ఫస్ట్ అది వేసే ముందు మనకు ఇక్కడ క్లియర్ ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఐడెంటిటీ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే ఎంత రాసుకోవచ్చు? 1. అంటే ఇలా మారింది. నెక్స్ట్ స్టెప్, ఇది రివర్స్ అవుతుందా లేదా? డినామినేటర్ పైకి వెళ్ళేసరికి అంటే ఈ విధంగానే కదా మారేది. ఇలా మారినాక చూడండి, ఈ cos థీటా ఈ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుందా లేదా? ఎంత మిగిలింది? sin థీటా ఇంటూ cos థీటా. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ వాల్యూ sin థీటా cos థీటాకి ఈక్వల్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షను నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ తీసుకుని చెప్పాను. మీరు ఇది తీసుకున్నారనుకో వాల్యూ రాదు, కట్ చేసేసి మళ్ళీ ఈ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఈ రెండు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ ఆప్షను?
Second option is the right answer. 24th bit. 2 into tan 30 degrees by 1 minus tan square 30 degrees. టేబుల్ అమ్మ, మళ్ళీ టేబుల్ గుర్తు తెచ్చుకోవాలి. వాల్యూస్ tan 30 degrees ఎంత తెలుసు మనకి 1/√3. సో tan 30 ఉన్న ప్లేస్లో 1/√3 వేసుకుంటాం. కింద స్క్వేర్ ఉంది అంటే ఏంటి, 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1కి స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే √3 కూడా స్క్వేర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే 1/3. కింద ఎల్సిఎం తీసుకోండి. పైన ఏం సింప్లిఫికేషన్ చేయలేము, కింద డినామినేటర్లో ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత 3. క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 3 మైనస్ 1 కింద ఏం లేదు కాబట్టి 1. 1 into 1 1. 2/√3/3 minus 1 ఎంత 2/3. 2/3 పక్క ఇటువైపు వచ్చేసరికి రివర్స్ అవుతుందా లేదా. నెక్స్ట్ చూడమ్మా, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3ని మనము √3 into √3 కింద రాసుకోవచ్చు కదా. అంటే అలా ఎందుకు రాసాము, కింద ఒక √3 ఉంది కాబట్టి √3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అలా రాస్తున్నాం. సో ఏం మిగిలింది, నెక్స్ట్ ఇంకో √3 మిగిలింది. నెక్స్ట్ ఇది రేపు అంతా ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి. మనకి sin 60 ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. sin 60 వాల్యూ ఎంత, √3/2 కాదు. cos 60 ఇచ్చాడు. cos 60 అంటే ఎంత, 1/2 కాదు. నెక్స్ట్ tan 60 ఇచ్చాడు. tan 60 అంటే ఎంత, √3. అంటే మన ఆప్షన్ వచ్చిందా లేదు ఇక్కడ. సో దీని బదులు √3 బదులు ఎంత రాసుకుందాము, tan 60. సో ఏ ఆప్షన్ చూసుకోవాలి ఇక్కడ, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా if tan of a minus b is equal to 1/√3 and sin a is equal to 1/√2, then the value of b. tan of a minus b ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నాన్న, 1/√3 ఇచ్చాడు. ట్యాన్లో ఇచ్చాడు కాబట్టి 1/√3 బదులు మనం టేబుల్ నుంచి గుర్తెచ్చుకుంటే tan 30 degrees అని రాసుకోవచ్చా. టాను క్యాన్సిల్, అంటే a మైనస్ b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, 30 degrees. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, sin a వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/√2. ఇటువైపు సైన్ ఉంది కాబట్టి ఇటువైపు కూడా 1/√2ని సైన్ కింద ఎలా రాసుకోవచ్చు మనము, sin 45 degrees. నెక్స్ట్ సైన్ క్యాన్సిల్ అయితే ఏ ఎంత వచ్చింది మనకి, 45 degrees. a మైనస్ b 30 degrees ఉంది, a 45 ఉంది. ఏ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో పెట్టామనుకోండి, అప్పుడు b వాల్యూ ఎంత వస్తుంది మనకి, 15 degrees. సో వాల్యూ ఆఫ్ b 15 degrees ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి నాన్న ట్రిగ్నోమెట్రీ బిట్స్. మెయిన్గా ట్రిగ్నోమెట్రీ మనకి ఈజీగా ఇంపార్టెంట్. ఆ టేబుల్, ఎలైడ్ యాంగిల్స్ గుర్తు, ఐడెంటిటీస్, ఈ 3 గుర్తుంటే మీరు ఎటువంటి బిట్స్ అయినా చేయగలుగుతారు. థ్యాంక్ యూ నాన్న.